ప్రభు నామములో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జేజీఎం పెనియల్ గాస్పెల్ చర్చెస్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కొరకై మనకు ఇవ్వబడిన వాగ్దానం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 100వ కీర్తన 5వ వచనం నేను చదివాను. గనుక ఈ యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ పిల్లలకు తోడుగా ఉండి, మీ జీవితాలను ప్రభావితం చేయాలని, తరతరములకు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని కృప ద్వారా ప్రవహిస్తూ మీ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉండాలని, కృప పొందిన వారిగా, ఆశీర్వాదాలు పొందిన వారిగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడాలని కోరుతూ, తన ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించాలని, మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ తర్వాత వచ్చే ప్రతి తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించాలని మనసారా కాంక్షిస్తూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తోడు, నీడ 365 రోజులు ప్రతి నిత్యం మీతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దూతల కాపుదల మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు తన కృప, తన సమాధానం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో మనం అందరం కూడా చేరవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాం, సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప కదా. అందును బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మీ పాదాలకు వందనాలు. గత రాత్రి మమ్మల్ని కాపాడి నూతన దినాన్ని మాకు ఇచ్చి, ఈరోజు మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యం వినడానికి, మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బంధము, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బంధము. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలగనా, కొదువతో నేను కుమిలగనా. సర్వరూపానిధివి, సంపదల గనివి, సర్వరూపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలగనా, కొదువతో నేను కుమిలగనా. అందరు చప్పలు కొట్టాలండి. ఏ ఒక్కరు ఆలోచన కొట్టుకుంటే దేవానికి స్తోత్రం. నిత్యము కదలని సియోను కొండ మీద ఉన్నలా యేసయ్యానికి స్తోత్రం. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా,
కొదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులేపి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా హృదయపూర్వకంగా బిగ్గరగా ఆరాధనా 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 తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ప్రతి ఒక్కరికి ఆరాధన 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 నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధనా ఆరాధనా బిగ్గరగా హృదయపూర్వకంగా మన చేతులెత్తి నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చక్కటి ఆరాధనను మనం చేయటానికి దేవుడు సాయం చేశారు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము తల్లిదండ్రుల యొక్క కోరిక. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆలోచన చేస్తే పేరెంట్స్ డిజైర్, తల్లిదండ్రుల కోరిక ఎలా ఉంటుందంటే పిల్లలు చక్కగా ఎదగాలి, గొప్ప స్థితికి రావాలి, అద్భుతమైనటువంటి భవిష్యత్తు పిల్లలకు ఉండాలి అనేది తల్లిదండ్రుల కోరిక. అవును, ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనందరి కోరిక అదే కదా. అయితే మన పిల్లలు గొప్ప స్థితిలోకి రావాలంటే, మన పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే వారు ఎక్కడుండాలి, ఏ స్థలంలో ఉండాలి, ఎక్కడుంటే వాళ్ళు బాగుంటారు అనే విషయాన్ని మనం చూస్తే మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన ఎదుకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పిల్లల్ని తీసుకొచ్చినటువంటి వారిని ఇక్కడ శిష్యులేమో గద్దించారు, యేసు ప్రభువారేమో వారిని రానివ్వండి అని చెప్పాడు. శిష్యులు గద్దించారు, యేసు వారిని నా ఎదుకు రానియండి అని చెప్పాడు. అయితే ఇక్కడ
దేవుని వాక్యంలో మనం చూస్తే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకుని వస్తున్నారు. ఈరోజు మన పిల్లలు గొప్ప స్థితిలోకి రావాలంటే పేరెంట్స్గా మన డిజైర్ ఏముండాలంటే, పేరెంట్స్ హ్యాడ్ ఏ గ్రేట్ డిజైర్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. తల్లిదండ్రులు తమ పిల్లలు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఎంతో గొప్పగా కోరుతూ ఉన్నారు. దే ఇంటెన్షనరీ బ్రాట్ దే చిల్డ్రన్ టు జీసస్. కావాలనే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. దే బిలీవ్ జీసస్ హ్యాడ్ ఎ పవర్ టు బ్లెస్ అండ్ షేప్ దేర్ చిల్డ్రన్స్ లైఫ్. వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అని వారు నమ్మారు. వారి యొక్క బాధ్యతను వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే పిల్లలు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని వాళ్ళు కోరుతున్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు గొప్ప స్థితిలోకి రావాలి అని అంటే వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి మనం వారిని అక్కడ కూర్చోబెడితేనో, అక్కడ ఏదైనా పూస్తేనో రాస్తేనో, అక్కడ వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి వచ్చేది జ్ఞానం కాదు. దేవుడు అనుగ్రహించే గొప్ప జ్ఞానం, గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానం ఏది అని దేవుని వాక్యంలో మనం చూస్తే, ఆ ప్రభు అనుగ్రహించేటటువంటి గొప్ప జ్ఞానం లేదా ఆ తెలివి ఏంటి అనేటటువంటి విషయానికి మనం వస్తే, దేవుని బిడ్డలారా, పిల్లలు ఎక్కడ ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే, పేరెంట్స్ యొక్క డిజైర్ ఏమైంది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యేసయ్య పాదాల దగ్గర నా పిల్లలు ఉండాలి, నా కుటుంబం ఉండాలి అని దావీదు కోరుకుంటున్నాడు. దావీదు తన పిల్లలు, తన కుటుంబం దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో వాళ్ళు ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. గనుక ఈరోజు మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలంటే, మన పిల్లలు గొప్ప స్థితిలోకి రావాలంటే, మన పిల్లల్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని రావాలి అని మనం కోరితే, మన పిల్లల్ని మనం ఎక్కడ ఉంచేవారిగా ఉండాలి అనే విషయానికి మనం వస్తే, నా ప్రియ స్నేహితులారా, వారిని దేవుని పాదాల దగ్గర ఉంచాలి లేదా దేవుని సన్నిధిలో ఉంచాలి. ఇది దావీదు కోరిక. తన కుటుంబం ఎడల, నీ మందిరములో నేను గడపటానికి నేను ఒక వరం అడిగాను అని దావీదు చెబుతున్నాడు. అవును, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండటానికి దయచేయి ప్రభువా అని అడుగుతున్నాడు. అవును, మన పిల్లలు ఎక్కడుండాలి అని అంటే దేవుని మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలి. అవును, దేవుని వాక్యాన్ని మనం చూస్తే హాగరుకు కోరిక ఏంటంటే, నా కుమారుడు బ్రతకాలని. దేవుని బిడ్డలమైనటువంటి మనము మన పిల్లల్ని ఏమి కోరుకోవాలంటే, మన పిల్లలు బ్రతకాలి. దేంతో బ్రతకాలంటే, వారు ఆహారంతో బ్రతకాలి. ఏ ఆహారంతో బ్రతకాలంటే, వాక్యము అనే ఆహారంతో వారు బ్రతకాలి. అలాగే దేవుని బిడ్డలారా, వారు ఎలా బ్రతకాలంటే, వాక్యము అనే నీటితో వాళ్ళు బ్రతకాలి. అలాగే దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, వాక్య ఆహారంతో, వాక్యమనే నీటితో, అలాగుననే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు బ్రతకాలి. హాగరు కోరిక ఏమంటే, నా కుమారుడు బ్రతకాలి. అయితే అందుకే ఆమె ఏడుస్తూ ఉంది. ఆ చిన్నవాడి మొర విని దేవుడు ఏం చేశాడంటే, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి, ఆ గొప్ప దేవుడు, అద్భుతకరుడైన దేవుడు, ఆయన నీటి ఊటను కలుగు చేశాడు. తల్లిదండ్రుల కోరిక మంచిదైతే దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడు. తల్లిదండ్రుల కోరిక మంచిదైతే దేవుడు పిల్లలను జ్ఞానవంతులుగా చేస్తాడు. సొలొమోను చూశారు, జ్ఞానవంతుడిగా మార్చబడ్డాడు. తల్లిదండ్రుల కోరిక ఏం చేసింది? ఇష్మాయేలు చనిపోకుండా బ్రతికించింది. తల్లిదండ్రుల కోరిక అద్భుతం చేస్తుంది. ఆశ్చర్యకార్యాన్ని జరిగించి అరణ్యములో నీటి ఊటను కలుగు చేసి దాహమును తీర్చినటువంటి గొప్ప దేవుని మనం చూస్తున్నాం. దావీదు కోరికను బట్టి తన యొక్క కుమారుడైన సొలొమోను జ్ఞానవంతుడిగా మార్చబడ్డాడు. అలాగుననే ఈరోజు దేవుని వాక్యాన్ని
మనం ఆలోచన చేస్తే మన పిల్లలను మనం ఎక్కడ ఉంచాలి అంటే యేసయ్య పాద సన్నిధిలో ఉంచాలి, యేసయ్య చేతుల్లో ఉంచాలి. ఇక్కడ యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చి ఆయన దగ్గర ఉంచినటువంటి ఆ చిన్న దాని యొక్క శరీరంలో ఉన్నటువంటి దయ్యము వెడలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తల్లి కోరిక కోరి, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందయ్యా అని కనాను స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర పడినప్పుడు ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా, కానీ ఆ చిన్న దాని యొక్క జీవితంలో ఉన్నటువంటి దయ్యమును పోగొట్టినట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. నా ప్రియ స్నేహితులారా, తల్లి కోరిక, తండ్రి కోరిక మంచిదైతే అద్భుతాలు చేస్తాడు, జ్ఞానవంతులుగా పిల్లలను చేస్తాడు. ఇక మనం చెప్పుకోగలిగినటువంటిది దయ్యాల బారి నుండి వారిని దూరం చేస్తాడు. ఇక్కడ ఈ పిల్లలందరినీ తల్లులు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆ నజరేయుడు, ఆ మెస్సయ్య క్రీస్తు, ఆయన మా పిల్లల మీద చెయ్యి ఉంచాలి. అలా చెయ్యి ఉంచి ప్రార్థనగా చేయగలిగినట్లయితే నా పిల్లలు గొప్ప స్థితిలోకి రాగలుగుతారు అనేటటువంటి ఆ దివ్యమైన సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ వచ్చాడు. అవును, ఈరోజు మన పిల్లల్ని మనం దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. చూసారా, ఒక హాగరు వలె, అలాగున్ననే ఒక దావీదు వలె, అలాగున్ననే ఒక కనాను స్త్రీ వలె. తర్వాత దేవుని బిడ్డలారా, తల్లులందరూ తమ పిల్లలను తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని ఇష్టపడ్డాడు కదా, వారిని కనికరించాడు కదా, వారి మీద చేతులుంచాడు కదా, వారిని ఆశీర్వదించాడు కదా. అలాగున్ననే మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాలి అని అంటే వారిని యేసయ్య పాద సన్నిధిలో మనం ఉంచాలి, అలా పెంచాలి. ఆ విధంగా వారి జీవితాలు ఉన్నతమైన స్థితికి వచ్చేటట్టుగా మనం చేయాలి. అలా చేయడానికి దయగల దేవుడు, కృపగల దేవుడు తల్లిదండ్రులమైన మనందరికీ కృప అనుగ్రహించును గాక. కృప అందరికీ తోడుగా ఉండడానికి, పిల్లలందరూ అభివృద్ధిలోకి రావడానికి మనం అందరం కలిసి పిల్లల కొరకు ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ సన్నిధిలో మేమందరం కూడా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే చక్కటి భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన తీరును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ సమయంలో మా ప్రభువా, ఈ వాక్య సందేశం ద్వారా నీ బిడ్డలందరూ కూడా ఒక హాగరు వలె, దావీదు వలె, కనాను స్త్రీ వలె, నాయన ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల వలె మా పిల్లలు నీ దగ్గరికి తీసుకొచ్చి నీ కనికరాన్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ దయను, నీ యొక్క అద్భుతాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని, మా ప్రభువా దయ్యపు శక్తుల నుంచి విడుదలను పొందుకునేవారిగా, నీ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి పిల్లలుగా మా పిల్లలు ఉండుటకు మీరు కృప చూపించి దీవించమని, నాయనా పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, నాయనా వారందరినీ కూడా కాపాడి వారికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని చేకూర్చుమని, నాయనా ఇప్పటి నుంచే కష్టపడి చదివి ఫిబ్రవరి మాసములో, మార్చి మాసములో, ఏప్రిల్, మే మాసాల్లో బిడ్డలు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా మీరు తోడుగొండి సహాయం చేసి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ అద్భుతం చేయమని కోరుతున్నాం, జ్ఞానం ఇవ్వమని కోరుతున్నాం, దయ్యాల బారి నుంచి దూరం చేయమని కోరుతున్నాం, ఆశీర్వాదాలు వారి తలల మీద, వారి జీవితాల మీద వచ్చుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పిల్లలను దేవుడు ఆశీర్వదించి దీవించాలని మనసారా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు కృప మనకు, మన పిల్లలకు సదా తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.